సినిమాకి కాస్త గ్యాప్ ఇచ్చే అలవాటు మానుకుంటున్నారు అగ్ర హీరోలు. వీలైతే ఒకేసారి రెండు సినిమాల్ని పట్టాలెంకించడానికైనా సిద్ధమే. 2026లో మెగాస్టార్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు వచ్చేస్తుంది. వేసవికి విశ్వంభర సిద్ధమవుతుంది. మరోవైపు కొత్త సినిమా కూడా మొదలు పెట్టేశారు. మనశంకర వరప్రసాద్ గారు తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సంక్రాంతి తర్వాత ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభిద్దామని అనుకున్నారు. 18న పూజా కార్యక్రమాలు చేసి ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెడదామని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్లానింగ్ కాస్త మారింది. ఈ నెలలో చిరు కొత్త సినిమా మొదలవడం లేదు. ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. చిరంజీవి ఈ మధ్య మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. దాంతో కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా జరుగుతుంది. ఈ సినిమాలో మరో అగ్ర కథానాయకుడు కూడా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఆ హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు. పరభాషా నటుడే చిరుతో స్క్రీన్ పంచుకుంటారని టాక్. ఆ హీరో ఎవరో ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. చిరు బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఈ కాంబోపై అంచనాలు మరింత పెరిగాయి.